స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు గత 7 రోజులుగా సమ్మె చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవటం దారుణమని సిపిఎం పోలీస్ బ్యూరో సభ్యులు వివి రాఘవులు వాపోయారు. ఈ మేరకు జగదాంబ సిబిఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీతాలు పెంచాలను లేదో రెగ్యులరైజ్ చేయాలను వాళ్లు సమ్మె చేయడం లేదని, ప్రభుత్వం ఈ పథకం ప్రకారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం వలన ఈరోజు కార్మికులు సమ్మెలో ఉన్నారని తెలిపారు. అక్రమంగా యాజమాన్యం తొలగించిందన్నారు. ఎటువంటి చట్టాలను నిబంధనలు పాటించకుండా తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇంకోటి కాదు, వాస్తవంగా ఇక్కడ ఒక విశాఖపట్నం జిల్లాని, పాత జిల్లాని ఒక స్టీల్ హబ్గా తయారు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. ఈ స్టీల్ ప్లాంట్ని నాశనం చేస్తూ దీన్ని కొద్ది కొద్దిగా కృషించి నశించిపోయేట్టుగా చేస్తూ ఇక్కడ స్టీల్ హబ్గా తయారు చేయడం అంటే అర్థం ఏమిటనేది నేను అడుగుతున్నాను. స్టీల్ హబ్గా తయారు చేయడం అంటే ఈ స్టీల్ ప్లాంట్ను కూడా బలహీనం చేసి ప్రైవేట్ వాటికి ఇవ్వడం, కొత్త ప్రైవేట్ సంస్థలను ఇక్కడికి తీసుకురావడం, వారికి గనుల్ని వీటన్నిటిని కేటాయించడమే స్టీల్ హబ్గా తయారు చేయడం లాగా చెప్తుంది. ఈరోజు ప్రధానమంత్రి గారు మన దేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీగా తయారు చేసేస్తానని చెప్పి చాలా కాలం నుంచి చెప్తున్నాడు. మరి $5 ట్రిలియన్ ఎకానమీగా ముందుకు పోవాలంటే ఈ స్టీలు, సిమెంటు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన అనేక సౌకర్యాలు, వాటికి సంబంధించిన ఫ్యాక్టరీసు ఇంకా పెరగకుండా, ఉత్పత్తి ఇంకా ఎక్కువ కాకుండా ఎలా ఈ వికసిత భారత్ ఎలా తయారవుద్దని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని ఈ స్టీల్ ప్లాంట్ని ఇలా రక్షించడమే కాదు, దీన్ని ఇంకా విస్తరించి బలపరిచి కొత్త ఉద్యోగులను చేర్చుకుంటేనే మన దేశం వారు చెప్తున్న అభివృద్ధి సాధించదు తప్ప ఉన్న వాటిని ఈ రకంగా చేయడం అనేది సాధ్యం కాదు. అందుకనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఈ ఉన్న స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం స్థాయికి తీసుకురావడం, కొత్త బ్లాస్ట్ ఫర్నెసెస్, బాయిలర్స్, అలాగే ఇతర ప్లాంట్స్ని అదనంగా చేర్చడం, ఇప్పుడున్న ఉద్యోగులను తొలగించకుండా ఇంకా ఎక్కువ అదనంగా ఉద్యోగుల్ని చేర్చుకోవడం, అలాగే దీనికి క్యాప్టివ్ మైన్స్ని ఇవ్వడం, ఎప్పటికీ భూములు ఇచ్చి నిర్వాసితులుగా ఉండి ఉద్యోగాలు రాని 8,000 కుటుంబాలని వాళ్ళందరికీ కూడా కల్పించడం అంటే ఉన్న దాంట్లోనే కాదు, ఎక్స్పాండ్ చేసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించడం, ఈ రకమైన చర్యలు తీసుకుంటే అటు రాష్ట్ర అభివృద్ధికి, ఉపాధి అభివృద్ధికి, దేశ అభివృద్ధికి తోడ్పడుద్ది. అటువంటి దాన్ని వీరు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుంది. ఎందుకు నిరాకరిస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నింటినీ, సంస్థలన్నింటినీ మానిటైజేషన్ పేరుతోటి ప్రైవేట్ వాళ్ళకి కారు చౌకగా అప్పగించాలని చెప్పేసి దుర్బుద్ధితోటి ఈ రకమైన చర్యలకు పాల్పడుతుంది. ఈ మధ్యనే నిన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఆగస్టు లోపల 2వ దఫా అసెట్ మానిటైజేషన్ పథకాన్ని అమలు జరుపుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మీకు అందరికీ తెలుసు, అసెట్ మానిటైజేషన్ అంటే ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అటువంటి వాటిని లీజుకి ఇవ్వడం, అమ్మివేయడం, అదే డబ్బులు చేసుకోవడం. ఇది అసెట్ మానిటైజేషన్ అని చెప్పంటే, అంటే రైల్వే భూములు కానీ, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల భూములు కానీ, లేకపోతే ఆ కంపెనీల యొక్క ఆస్తులను కానీ వీటన్నిటిని వదిలించుకోవడమే అని. దానిలో ఈ స్టీల్ ప్లాంట్ కూడా భాగమయ్యే ప్రమాదం ఉంది. అందుకని దీనికి వ్యతిరేకంగా అందరూ, ముఖ్యంగా తెలుగు ప్రజలు గట్టిగా ప్రతిఘటించాలని, పార్టీలు కూడా ముందుకు వచ్చి ప్రతిఘటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణం ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మెని విరమింపజేసేదానికి అవసరమైన చర్యలు అంటే, తొలగించిన 3,000 మందిని మళ్ళీ పనిలో పెట్టుకోవడం, అలాగే వారి యొక్క ఇతర సమస్యలను పరిష్కరించడం అనే చర్యలను వెంటనే తీసుకోవాలని, అలాగే ఇక్కడ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఈ సంస్థను ఇంకా మెరుగు చేసేదానికి అవసరమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త గనిని కేటాయించడం, ఎక్స్పాన్షన్ చేయడం, ఇటువంటి వాటన్నిటి కోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో మనం ఒత్తిడి చేయడం అని చెప్పేసి అవసరం. ఆ రకంగా ముందుకు రావాలని కోరుతున్నాను.